విశాఖ నగర వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ మాదిరిగానే ప్రతి ఏడాది గాజువాక లంకా మైదానంలో భారీ గణపతిని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 1,00,000 చీరలతో రూపొందించినటువంటి గణపతి విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు గతం నుంచి చూస్తే కనుక ఖైరతాబాద్ మాదిరిగానే గాజువాక్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చేందుకు భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది 1,00,000 చీరలతో ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? భక్తుల నుంచి రెస్పాన్స్ అయ్యింది? యాక్చువల్లీ గతంలో మనం ఎప్పుడు కూడా గాజువాక్ గణనాథులు ఎప్పుడు మట్టితో పూర్తిగా రెడీ చేసుకుని నిమజ్జనం చేసుకునేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మా భార్య, మా వైఫ్ ఇచ్చిన సలహా మేరకు ఏంటంటే సుమారు 1,00,000 చీరలతో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహం కళాకారులు కూడా చీరాలకు చెందిన శ్రీకాంత్ గారు మొత్తం సుమారు 26 మంది కళాకారులు ఒక 2 నెలల పాటు శ్రమించి విగ్రహం తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈసారి ప్రత్యేకంగా మనకి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సురుచి ఫుడ్స్ నుంచి ఒక లడ్డు వచ్చేది స్వామివారికి. అలాగే ఈ సంవత్సరం తెనాలి నుంచి కూడా సుమారు ఒక 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డు ప్రసాదం కూడా స్వామివారికి ప్రసాదంగా ఇవ్వబోతున్నారు. అలాగే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా రైట్ సైడ్ మన రాధాకృష్ణులు వాటర్ ఫాల్స్ సెట్ కూడా పెట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అలాగే మహావిష్ణు స్వామివారి దర్శనం కూడా పెట్టడం జరిగింది. భక్తులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఒక పండగ వాతావరణం లాగా, ఒక జాతరలా జరిగే విధంగా భారీ స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు కానీ భారీగా చేయడం జరిగింది. 21 రోజు పాటు గాజువాకలో గణేష్ ఉత్సవంలో ఒక జాతరలాగా జరిపిస్తామనేది కోరుకుంటున్నాం. అంటే చీరల్ని ఏం చేయబోతున్నారు అంటే, మామూలుగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కనుక నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చీరల్ని ఏం చేయబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? చీరల్ని మనం యాక్చువల్లీ దీన్ని వస్త్ర ప్రసాదం అనే రూపంలో, స్వామివారి ప్రసాదం రూపంలో, ఒక వస్త్ర ప్రసాదం అనే రూపంలో దీనికి మన స్వామివారి ఈ శారీ మరియు ఒక ప్రసాదం, ఒక రుద్రాక్ష, పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ ఒక ప్యాకెట్లో పెట్టి భక్తులకి దీన్ని అందజేయబోతున్నాం. నిమజ్జనం తర్వాత ఒక 5 రోజుల గ్రౌండ్లో క్యాంప్ జరిపి భక్తులందరికీ ఇవ్వబోతున్నాం అండి. మీకు అసలు చీరలతో గణపతిని రూపొందించాలనే ఐడియా మీ హస్బెండ్కి ఇచ్చారు, ఎందుకు ఆలోచన వచ్చింది? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఆయన మట్టితోనే పెడతారు. మరి నాకు తెలీదు, సడన్గా నాకు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక కళలా వచ్చిందనమాట. సో నేనేం నమ్ముతున్నానంటే ఆయన ఈ రూపంలో ఆయన పెట్టించుకుందాం అనుకున్నారు గణేష్తో, అందుకనే కళ వచ్చింది అని నేనైతే నమ్ముతున్నాను. బట్ నేనేంటంటే ఇది ఉమెన్ పవర్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఇయర్ మనకి ఆపరేషన్ సింధూర్ జరిగింది ఉమెన్ పవర్ని రిప్రజెంట్ చేయడానికి. సో వాళ్ళందరికీ డెడికేషన్గానే నేను ఇది అనుకుంటున్నాను. మహిళల నుంచి, ముఖ్యంగా మహిళలకి చీరలు అంటే చాలా ఇష్టపడుతుంటారు, వాళ్ళ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ. ప్రతి ఒక్కరు చీరలు ఎక్కడ మనం ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మనదే బాగా 1,00,000 చీరల వినాయకుడు, 1,00,000 చీరల వినాయకుడు అనే ఉంది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అందరి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది. ఇది మొత్తం మీద స్త్రీ శక్తిని పెంపొందించేటువంటి విధంగా ఒక ఆలోచన తట్టింది. ఆ ఆలోచన రూపమే
ఈ 1,00,000 చీరల మహాగణపతి అని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏడాది కూడా మట్టితో వినాయకుడిని తయారు చేయడం ఒక రకమైనటువంటి ఆనవాయితీగా వస్తే ఈ ఏడాది వినూత్నమైనటువంటి ఆలోచనతో 1,00,000 చీరల సుందర వస్త్ర మహాగణపతిని ఇక్కడ భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వస్త్ర ప్రసాదం కింద ఈ చీరలన్నీ నిమజ్జనం రోజు భక్తులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఓవర్ టు స్టూడియో. విశాఖ నగర వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఏడాది ఖైరతాబాద్ మాదిరిగానే విశాఖలో ఉన్నటువంటి గాజువాక లంకా మైదానంలో కూడా భారీ గణపతిని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా వినూత్నమైనటువంటి రీతిలో మహాగణపతి రూపాన్ని సిద్ధం చేశారు. మన విజువల్స్లో చూడొచ్చు. దాదాపుగా 1,00,000 చీరలతో సుందర వస్త్ర మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. కొద్దిసేపు మొదటి పూజ కూడా పూర్తయింది. భక్తుల దర్శనార్థం పూర్తిగా భక్తులందరినీ కూడా మండపంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, భక్తులు మాట్లాడదాం. సార్, ప్రతి ఏడాది గాజువాకలో మహాగణపతి భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు 1,00,000 చీరలతో వినూత్నమైనటువంటి ఆలోచనతో గణపతిని ఏర్పాటు చేశారు. 1,00,000 చీరలతో సుందర వస్త్ర మహాగణపతి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనికి కలకత్తా నుంచి కళాకారులు వచ్చి 2 నెలలుగా శ్రమించారు. చాలా చక్కగా జీవకల్పన పడే విధంగా అక్కడ తయారు చేశారు. ఇది 21 రోజుల పాటు కాణిపాకంలో ఎలాగైతే పూజలు జరుగుతాయి అదేవిధంగా వేద పండితులు హరీష్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు హోమాలు పూజలు నిర్వహించడం జరుగుతుంది. రోజు కనీసం 10,000 నుంచి 15,000 మంది వరకు భక్తులు వస్తారు. అదే శనివారం ఆదివారం అయితే 50,000 వరకు భక్తులు 2 కిలోమీటర్ల మేర లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటారు. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాక లంకా మైదానంలో భారీ వినాయకుడు 100 అడుగులకు పైగా భారీ వినాయకుడిని పెట్టి భక్తులందరికీ కూడా ఉచితంగా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పార్టీలకు ప్రాంతాల పరమాత్మలకు అతీతంగా భక్తులందరూ కూడా ప్రతిరోజు తరలి వస్తుంటారు. మరి ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో గణేష్ గారి బృందం చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, అంటే ప్రతి ఏడాది గతంలో కూడా ఇలాంటి మహాగణపతి భారీ ఇష్టమైనవి చీరలు, ఆ చీరలోనే సుందర వస్త్ర ప్రతి ఏడాది గాజువాక ప్రాంతాన్ని ప్రపంచానికి తెలియపరిచే విధంగా ఈ ఎస్వి ఎంటర్టైన్మెంట్ వారు గాజువాకలో వినూత్నంగా వస్త్ర సుందర గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు ఉదయం నుంచే చాలా వేలాది మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దర్శనాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పార్కింగ్ అవనండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు బాగా కల్పించడం జరిగింది. ఇది మొత్తం మీద ప్రతి ఏడాది గాజువాకకు ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చే విధంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాగణపతిని భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా వినూత్నమైనటువంటి ఆలోచనతో చీరలతో గణపతి నమూనాన్ని తయారు చేసి గణపతి విగ్రహాన్ని తయారు చేసి పూర్తిగా భక్తుల దర్శనార్థం ఇప్పుడే తొలి పూజ కూడా పూర్తయింది. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రతిరోజు 10,000 మందికి పైగా వచ్చి గాజువాక మహాగణపతిని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కొద్దిసేపటి క్రితమే దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం మీద ఖైరతాబాద్లో ఏ విధంగా అయితే భారీ గణపతిని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు, గాజువాక కూడా అదేవిధంగా సుందర వస్త్ర మహాగణపతి దర్శనం గాజువాక. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.